ప్రజాబలంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు పక్కా వ్యూహంతో గోవా, మణిపూర్ గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. మణిపూర్లో 32 మంది ఎమ్మెల్యేల బలం చూపించడంతో అక్కడ కూడా అధికారం దక్కే అవకాశం కనిపిస్తోంది. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ఈ నెల 14న మరోసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గోవా గవర్నర్ మృదులా సిన్హా నుంచి పారికర్కు ఆహ్వాన పత్రం అందింది. తమకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ను కలిసి లేఖ ఇచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. గోవా ఎన్నికల్లో బీజేపీకి 13 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఇతరుల మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బీజేపీకి గోవా ఫార్వర్డ్ పార్టీ ఎంజీపీ మద్దతిస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొన్నారని కాంగ్రెస్ విమర్శించింది. మణిపూర్లో కాంగ్రెస్ కు 28, బీజేపీకి 21, నాగా పీపుల్స్ ఫ్రంట్ కు 4, నేషనల్ పీపుల్ పార్టీకి 4 స్థానాలు వచ్చాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 స్థానాలు కావాలి. తమకు 32 మంది ఎమ్మెల్యేల బలం ఉందని బీజేపీ గవర్నర్ కు లేఖ ఇచ్చింది. బీజేపీకే గవర్నర్ నుంచి ఆహ్వానం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అఖండ విజయం సాధించిన బీజేపీ సంబరాలు చేసుకుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. ప్రజా తీర్పుతో కొత్త శకం ఆరంభమైందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మోదీ పేదలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమన్నారు. పేదల ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకుల్ని షాక్ కు గురిచేశాయన్నారు. యువత కలలు కంటున్న నవభారతమే మన స్వప్నమన్నారు మోదీ. పేదల అభివృద్ధే దేశాభివృద్ధి అని, ప్రజల ఆశలను నెరవేర్చడమే మన ధ్యేయమన్నారు ఆయన. ఈ తీర్పు ప్రజలకు సేవ చేసేందుకు దక్కిన అవకాశంగా భావించాలన్నారు. ఈ బాధ్యతను మరింత వినయంగా మనం నెరవేర్చాలని నేతలకు పిలుపునిచ్చారు మోదీ. ఈ హోలీ దేశానికి, బీజేపీకి ఉజ్వలమైన పర్వదినంగా మారిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండా ఫలితంగానే ఈ ఎన్నికల్లో విజయం సాధ్యమైందన్నారు ఆయన. మోదీకి ప్రజల్లో ఉన్న మద్దతు నిదర్శనమేనన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద ఎన్నికల విజయం ఇదే అన్నారు అమిత్ షా. పంజాబ్ లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా ఆయన ప్రమాణం చేయబోతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతగా అమరీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే పంజాబ్ గవర్నర్ తో భేటీ అయ్యారు అమరీందర్. పంజాబ్ లో సిద్ధు చేరిక కాంగ్రెస్ కు కలిసొచ్చింది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆవాజే పంజాబ్ పేరుతో పార్టీ పెట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి హస్తం విజయంలో కీలక పాత్ర పోషించారు సిద్ధు. సిద్ధుతో పాటు ఆయన భార్యకు కూడా ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తోందని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. యూపీలో రుణమాఫీ హామీనే బీజేపీని గెలిపించిందని వ్యాఖ్యానించింది శివసేన. రైతులకు రుణమాఫీ హామీ వల్లే కమలం గెలిచిందని, అంతేగాని పెద్ద నోట్ల రద్దుకు లభించిన ఆమోదంగా భావించరాదని పేర్కొంది. మనోహర్ పారికర్ లాంటి బడా నేత ఉన్నప్పటికీ గోవాలో 15 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయిందని విమర్శించింది. యూపీలో సమాజ్వాదీ ఓటమిపై పోస్ట్ మార్టం మొదలైంది. ఓటర్లను సంతృప్తి పరచలేకే ఓటమి చవిచూశామన్నారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్. పరాజయానికి ఏ ఒక్కరూ కారణం కాదన్నారు ఆయన. పార్టీకి ఓటమి కొత్త కాదని పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ములాయం. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూంచ్ సెక్టర్లో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర పాక్ బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఈ దాడిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. కాల్పుల్లో భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదు. కాల్పులను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. బార్డర్లో అటు కృష్ణఘాటి సెక్టర్లో కూడా పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. 82mm మోటార్లతో కాల్పులు జరిపారు. భారత్, పాక్ల మధ్య వాణిజ్యానికి వారధిగా ఉన్న చకందాబాగ్ పోస్ట్ పై కాల్పులు జరిపారు. పాక్ కాల్పుల తర్వాత చకందాబాగ్ ప్రాంతంలో వందలాది లారీలు నిలిచిపోయాయి. పాక్ తీరును భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.
మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో రైలు స్టేషన్ను దాటిపోవడంతో కంగారు పడ్డ మహిళ రన్నింగ్ ట్రైన్ దిగింది. ఈ క్రమంలో కింద పడ్డ మహిళను ట్రైన్ కొద్ది దూరం పాటు ఈడ్చుకెళ్లింది. అయితే మహిళ పట్టాల కిందకు వెళ్తుండగా గమనించిన తోటి ప్రయాణికులు ఆమెను రక్షించారు. సమ్మర్ సీజన్ ఆరంభంలోనే అగ్ని ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఢిల్లీలో మాతా సుందరి కాలేజ్ సమీపంలో ఓ ఫర్నిచర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే షాప్ మొత్తానికి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాయి. సంచలనం రేపిన బెంగళూరు అమ్మాయి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసిన షోయబ్ అండ్ గ్యాంగ్ పై కిడ్నాప్ కేసు నమోదైంది. కట్టుకదాల్ని మానవ హక్కుల సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించబోయిన బ్రోకర్ ఇక్బాల్ భరతం పట్టారు పోలీసులు. అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్వల్ప గాయానికి గురయ్యారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ విమానాశ్రయంలో ఆయన హెలికాప్టర్ ఎక్కబోతూ ఉండగా తూలిపడ్డారు. దాంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. తూలి పడిపోయిన తర్వాత ఆయన కొద్దిసేపు చలనం లేకుండా ఉండిపోయారు. ముఖం మీద నీళ్లు చల్లితే తేరుకున్నారు. తిరుపతి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు చోరీకి తెప్పడ్డారు. S3, SE జనరల్ బోగిలోకి చొరబడ్డ దొంగలు ప్రయాణికుల నుంచి నగలు, సెల్ ఫోన్లు సహా విలువైన వస్తువులు దోచుకున్నారు. బ్యాగ్లను ఎత్తుకెళ్లారు. రైలు షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సమయంలో మహారాష్ట్రలోని పర్లీ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. అమెరికాలో భారతీయులకు గడ్డుకాలం వచ్చి పడింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక 3 భారతీయులు మరణించారు. కొంతమంది మీద దాడులు జరిగాయి. ఇప్పుడు ఫ్లోరిడాలో భారతీయుడు నడుపుతున్న ఒక స్టోర్ మీద అమెరికా జాతీయుడు దాడి చేశాడు. అరబ్స్ కు చెందిన స్టోర్ అనుకుని దాడి చేశానని నిందితుడు చెప్పాడు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్ తోనూ చర్చిస్తున్నారు జానారెడ్డి. ఏకపక్షంగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు కలిసి రంగుల్లో తడిసి ముద్దయ్యారు. రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ దంపతులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అటు హైదరాబాద్ ఇందిరా పార్క్ లోనూ హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. బీజేపీ నేతలు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. శరణం గచ్చామి సినిమా ఆడియో సీడీను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శరణం గచ్చామి సినిమాకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సిరిపురం, విప్పలమడంక, లింగన్నపాలెం, గన్నవరం, గరికపాడు గ్రామాల్లో NGRS పథకం కింద సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు శ్రీనివాసరెడ్డి. ట్రిపుల్ తలాక్ అంశం హైకోర్టుకు చేరింది. అక్రమ పద్ధతుల్లో ముస్లిం మహిళలకు తలాక్ చెప్పే విధానాన్ని నివారించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ సమస్యను ఎదుర్కొన్న పాత బస్తీ మహిళలు మెహరీన్, సైదా ఫాతిమా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిగింది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ కింద ఉన్న భూములకు సాగర్ జలాలు అందించి రబీ పంటను కాపాడినందుకు రైతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లో బైక్ రేసర్లు అరాచకారు. 2 వీలర్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ చెలరేగిపోయారు. బైకర్ల బీభత్సంతో ఇతర వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రేస్టు నిర్వహిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు బైకర్లు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లపై సుమారు 50 మంది యువకులు గుంపులుగా బైక్ రేసులు నిర్వహించారు. కొంతమంది ఆకతాయిలు గ్రూపులుగా ఏర్పడి విచ్చలవిడిగా రేసులు నిర్వహించారు. ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతాయన్న విషయాన్ని మరిచారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా వ్యవహరించారు. విశాఖ మన్యం టు నాందేడ్ కు కొనసాగుతున్న గంజాయి ర్యాకెట్ కు చెక్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. మన్యంలో కేజీకి 2000 చొప్పున కొనుగోలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో రవాణా చేస్తున్నారు. ఇందులో భాగంగా హబ్సిగూడలో గంజాయి ఏర్పాటు చేశారు. కేజీకి 5000 చొప్పున బస్తాల కొద్దీ గంజాయిని బట్వాడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ టు నాందేడ్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాలో పవన్, నరేష్, నరసయ్య, శ్రీనివాసులు అడ్డంగా బుక్కయ్యారు. వీళ్లంతా వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వాళ్ళు. ఈ దందాలో కింగ్ పిన్ ఖమ్మం జిల్లావాసి జి నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఠా వెనక ఇంకా ఎవరున్నారనే కోణంలో కూపిలాగుతున్నారు. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. గతంలో బైక్ దొంగతనాలు, ఇళ్లలో చోరీలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని చించాల గ్రామ సమీపంలో సోలార్ ప్లాంట్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లో సోలార్ పలకల డబ్బాలను భారీ మొత్తంలో నిల్వ చేశారు. అకస్మాత్తుగా పలకల మధ్య మంటలంటుకున్నాయి. గమనించే లోపే మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ₹1 కోటి పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా అప్పటిదాకా రంగులు చల్లుకొని ఆనందంగా గడిపిన విద్యార్థులు ఆ తర్వాత చెరువులో స్నానానికి వెళ్లారు. గోదావరిలో లోతును అంచనా వేయలేక అందులోనే మునిగిపోయారు. మృతులు రమేష్, రాంప్రసాద్లుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. హోలీ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మహబూబాబాద్, జనగామ జిల్లాలో ఈతకు వెళ్లిన 3 విద్యార్థులు చనిపోయారు. చెరువులో పూడిక తీసి ఉండడంతో లోతు గమనించలేకపోయారు. స్నేహితులు మునిగిపోతుంటే కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. విద్యార్థుల మృతితో బాధిత కుటుంబాల్లో విషాదం అలముకుంది. హోలీ పండుగ జరుపుకున్న 3 యువకులు పండుగ ఉత్సాహంలో ఒక బైక్ మీద ప్రయాణిస్తూ బైక్ అదుపు తప్పడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా 2 యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం గుంపుగుట్టు గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో హైదరాబాద్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్, సినీ నటి అనురాధ గుప్తా, స్థానిక కార్పొరేటర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కూకట్పల్లిలో హీరా మార్ట్ ప్రారంభమైంది. బాలీవుడ్ తారలు సునీల్ శెట్టి, బాబీ డియోల్, ఆఫ్తాబ్ శివదాసాని, సోహైల్ ఖాన్, WWE ఖాళీలు, హీరా టెక్స్టైల్, హీరా సూపర్ మార్కెట్, హీరా మ్యాచింగ్ సెంటర్, హీరా జ్యువెలరీ విభాగాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ ఆలిమా షేక్ నోహేరా కూడా పాల్గొన్నారు. శ్రీరామనవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి భక్తులు తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. వందలాది మంది భక్తురాలు తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. రకరకాల రంగులు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలను తలంబ్రాలకు కలుపుతున్నారు. భద్రాద్రిలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండలోని దేవాలయంలో అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అమ్మవారికి, స్వామివారికి పట్టు పీతాంబరాలను అందించారు. అశేష భక్త వాహిని సమక్షంలో ముత్యాల పందిరిలో స్వామివారి, అమ్మవార్ల కళ్యాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం కారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని వాయిదా వేశారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మంగళవారం భూమా మృతికి సంతాపం ప్రకటించి అసెంబ్లీ వాయిదా వేస్తారు. బుధవారం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర సంతాపాన్ని, భూమా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి మరణం వ్యక్తిగతంగా కూడా తనకు తీరని లోటు అని స్పీకర్ చెప్పారు. భూమా అంత్యక్రియలకు తాను కూడా హాజరవుతానని స్పీకర్ తెలిపారు.
గుండెపోటుతో చనిపోయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఆళ్లగడ్డలో జరుగుతాయి. భూమా నాగిరెడ్డి మరణంతో టీడీపీ ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతదేహాన్ని చూసి కూతురు అఖిలప్రియ, కొడుకు కన్నీరు మున్నీరుగా విలపించారు. భూమా భౌతిక కాయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న జన్మించిన నాగిరెడ్డి 87లో రాజకీయంలోకి అడుగుపెట్టారు. 1994 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా నంద్యాల నియోజకవర్గం నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కర్నూలుతో పాటు రాయలసీమలోనూ తనకంటూ గుర్తింపు పొందారు నాగిరెడ్డి. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలనే విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నేటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన తీరును సమావేశంలో చర్చించారు. ఏపీ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంత్రివర్గ విస్తరణలో కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించారు. సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర కడప జిల్లా పులివెందులకు చేరుకుంది. ఈ బస్సు యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు రామకృష్ణ. యూపీ ఉత్తరాఖండ్లో బీజేపీకి అనూహ్య విజయం కట్టబెట్టారన్నారు ఆ పార్టీ నేత పురంధేశ్వరి. మోదీ నిర్ణయాలకు ప్రజలు ఆమోదం తెలిపారన్నారామె. ప్రధాని అజేయమైన శక్తిగా ఎదుగుతున్నారని, దేశ భవిష్యత్ కోసమే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమిత్ షా ఆదేశాల ప్రకారం ఏపీలో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలు డబ్బు కుమ్మరించి ఓట్లను కొనుక్కొని గెలిచారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలవడానికి మోదీ కారణమని అంటున్నారని, పంజాబ్లో ఓడిపోవడానికి కూడా మోదీ బాధ్యత తీసుకుంటారని వారు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామలో పిడుగుపాటుకు గురైన వారిని పరామర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. చందర్లపాడు మండలం కాండ్రపాటలో పనులకు వెళ్లిన కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు రఘువీర. రెండు 2014 ఎన్నికల ముందు ఇంటింటికి వచ్చి కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్న చంద్రబాబు హామీని ఇప్పుడు తీర్చమని అడుగుతున్నామన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బొర్రవారిపాలెంలో బీసీ నేత శంకర్రావును కలిసిన ముద్రగడ చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని విమర్శించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. నెల్లూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు సుబ్బారెడ్డి. విజయవాడ మున్సిపాలిటీకి భారీగా పన్నులు ఎగ్గొట్టిన బడాబాబుల లిస్టును వెబ్సైట్లో పెట్టారు అధికారులు. 100 మంది డిఫాల్టర్ల లిస్టులో టీడీపీ మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ 14,86,000 బకాయితో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, రెండో డిఫాల్టర్గా కేసినేని 9,44,000 బకాయి పడ్డట్టు వీఎంసీ లిస్టులో పెట్టింది. డిఫాల్టర్ల లిస్టులో కొన్ని విద్యాసంస్థలు, ఆసుపత్రులు కూడా ఉన్నాయి. హెల్త్ హాస్పిటల్ 2 లక్షల రూపాయలు బకాయి పడితే, విజయవాడలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన స్టెల్లా కాలేజ్ 4 లక్షల బకాయి పడింది. సిద్ధార్థ పబ్లిక్ 5 లక్షలకు పైగా మున్సిపల్ కార్పొరేషన్ కు బకాయి ఉంది. రోడ్డు వెడల్పు పేరుతో విజయనగరం కోట చుట్టూ ఉన్న కట్టడాలను అధికారులు కూల్చేయడాన్ని లోక్సత్తా తప్పుబట్టింది. బడాబాబుల్ని వదిలేసి అమాయకులు రోడ్డున పడేలా చేశారని ఆరోపించారు లోక్సత్తా నేత బాబ్జీ. బాధితుల్ని పరామర్శించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. 100 గంటల్లో 10,000 మరుగుదొడ్లు నిర్మించే పనిలో పడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే ఒకే 71 పంచాయతీల ఓడీఎఫ్ పంచాయతీలుగా రికార్డుకెక్కనున్నాయి. దేశంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 4 మావోయిస్టు మిలీషియా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు సహకరించడంతో పాటు ల్యాండ్ మైన్స్ అమర్చడంలో వీరు సిద్ధహస్తులన్నారు పోలీసులు. వంకగూడెంలో చర్చ్ ఫాస్టర్ను హత్య కేసులో వీరి పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. లక్కిడి పేరుతో నిండా ముంచారు మాయగాళ్లు. విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లెకి చెందిన లక్ష్మణ్ నాయుడికి ఉచితంగా 21,000 విలువ చేసే టీవీ గెలుచుకున్నారంటూ మొబైల్కు మెసేజ్ వచ్చింది. ఛార్జీల పేరుతో 3,200 వసూలు చేసింది. తీరా గిఫ్ట్ చూస్తే రోల్డ్ గోల్డ్ వస్తువులు రావడంతో లక్ష్మణ్ నాయుడు షాక్ అయ్యాడు. మోయలేనంత బరువుతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాలభీముడు బరువు తగ్గాడు. 148 కేజీల బరువు ఉన్న చిన్న ఇప్పుడు 42 కేజీల బరువు తగ్గి కోలుకుంటున్నాడు. ఒకప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డ చిన్న ఇప్పుడు పరుగులు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. మోయలేనంత బరువుతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాలభీముడు అవస్థపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. భారీ ఆకారంతో చిన్న పడుతున్న అవస్థలను ప్రపంచానికి తెలియజేసింది. దీంతో చిన్నాను ఆదుకునేందుకు కొంతమంది దాతలు, డాక్టర్లు ముందుకు రావడంతో చిన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నోట్ల కోసం ప్రజల పాటలు మళ్లీ మొదలయ్యాయి. నోట్ల రద్దు తర్వాత మధ్యలో కొంత ఉపశమనం లభించినట్లు కనిపించినా మళ్లీ అవే క్యూలైన్లు, అవే నో క్యాష్ బోర్డులు. దీనికి తోడు వరుస సెలవులతో బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో జనం కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2,000 రూపాయల నోట్లు సర్క్యులేట్ అయ్యి మళ్లీ తిరిగి రాకపోవడంతో సమస్యలు మొదలయ్యాయన్నారు బ్యాంక్ అధికారులు. దీని ఫలితంగానే ఏటీఎంలలో నగదును ఉంచలేకపోతున్నట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు 50,000 కోట్ల రూపాయల 2,000 నోట్లు వస్తే అందులో 40,000 కోట్లు బ్లాక్ మనీగా మారిపోయాయి. డయాబోల్డ్, ఎన్సీఆర్, టాటా కంపెనీలు ఏటీఎం మెషిన్ల నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. ఏటీఎం మెషిన్లను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చడంతో ఖర్చు పెరిగింది. నిర్వహణ రుసుమును పెంచాలన్న ఆ 3 కంపెనీల డిమాండ్లను బ్యాంకులు పట్టించుకోలేదు. దీంతో అవి ఏటీఎంలో క్యాష్ పెట్టకుండా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యూపీలో బీజేపీ ఘన విజయం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా కుటుంబ సమేతంగా స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మూలమూర్తిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. తిరుమల కొండపై ఓ వ్యక్తి వీరంగం వేశాడు. శ్రీవారి ఆలయ మహాద్వారం వైపు వేగంగా దూసుకెళ్లాడు. ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో వారికి ఎదురు తిరిగాడు. తాను దేవుడు రమ్మంటేనే వచ్చానని ఎవరు అడ్డుకోవద్దని హెచ్చరించాడు. మొండిగా ప్రవర్తించడంతో అతని కార్యాలయానికి తీసుకెళ్లారు. అతనికి మతిస్థిమితం లేదని గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంలో పోలీసుల ఓవర్ యాక్షన్ శృతి మించింది. కాకినాడ నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే క్రమంలో అడ్డుకున్న సీఐ బ్రహ్మయ్య వారిని తోసేశాడు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ భక్తులు ధర్నాకు దిగారు. భద్రాద్రి రామాలయంలో వసంతోత్సవం, కళ్యాణోత్సవం ఘనంగా జరిగాయి. హోలీ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. స్వామివారికి సహస్రధారణ, ప్రత్యేక స్వప్నం నిర్వహించారు. సీతా సమేతుడైన స్వామివారిని సుందరంగా అలంకరించిన ఊయలలో ఆసనులను చేసి డోలోత్సవం నిర్వహించారు. ఖమ్మం జిల్లా వేంగూరు మండలం కందుకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎడ్ల పందాలు నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ పందాలను ప్రారంభించారు. కనుమరుగవుతున్న ఎడ్ల పందాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకల్లూరులో విచిత్ర ఆచారం కొనసాగిస్తున్నారు స్థానికులు. హోలీ పండుగ నాడు రతి మన్మథ విగ్రహాలను పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం. మగవాళ్లు చీరలు ధరించి పూజలు చేస్తారు. ఆంధ్ర, కర్ణాటకల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.